గుర్తుపెట్టుకోండి, రాజశేఖర రెడ్డి గారు కూడా ఇందిరమ్మ మాట తీసుకోకుండా ఇందిరమ్మ పాలన గురించి మాట్లాడకుండా ఎప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా లేరు. వారు భవిష్యత్తులో రాహుల్ గాంధీని దేశానికి ప్రధానమంత్రిని చేయాలని కలగన్నటువంటి వ్యక్తి గౌరవనీయులు దివంగత రాజశేఖర రెడ్డి గారు. మరి వారైనా ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారైనా ఇందిరమ్మ ఇచ్చిన భూముల్ని తీసుకునే అధికారం వీళ్ళకి ఎక్కడిది? దిస్ ఈస్ ద బేసిక్ క్వశ్చన్, ఫండమెంటల్ క్వశ్చన్. టెక్నికాలిటీస్ కోకుండ్రి, అది ప్రభుత్వ భూమా, బిల్లిరావు ఓనరా, సెంట్రల్ యూనివర్సిటీ ఓనరా? ఇందిరమ్మ చెప్పింది కదా 2374 ఎకరాలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. కానీ దానికి బదులుగా వేరే భూమి ఇచ్చామని చెప్తున్నారు. 397 ఎకరాలు వేరే ఇచ్చేసాం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి. అది తీసుకుని ఈ బదులుగా ఈ భూమి తీసుకున్నాం. ఇప్పుడు 2024 జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఇచ్చిండ్రా భరత్ గారు? ఎప్పుడు ఇచ్చిండ్రు వాళ్ళకి 397 ఎకరాలు? చంద్రబాబు నాయుడు హయాంలోనే ఇచ్చారు. ఇప్పుడు 2374 ఎకరాలు సెంట్రల్ యూనివర్సిటీ కస్టడీలో భూమి ఉందా భరత్ గారు? దిస్ ఈస్ ద బేసిక్ క్వశ్చన్. సెంట్రల్ యూనివర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఎందుకు ఇంతకాలం హైకోర్టులో, సుప్రీం కోర్టులో పార్టీగా లేదు? వాళ్ళు ఎందుకు కొట్లాడలేదు? గవర్నమెంటే క్యాన్సిల్ చేసినప్పుడు యూనివర్సిటీ భూములనే క్యాన్సిల్ చేసి ఉంటారు, లేకపోతే మా భూములను రాజశేఖర రెడ్డి ఎట్లా క్యాన్సిల్ చేస్తాడు? కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు డీనోటిఫై చేసిండ్రా? సో దిస్ ఈస్ ద ఫైల్ విచ్ వీ షుడ్ లింక్. అసలు బేసికల్ గా లింక్ అక్కడ ఉంది. చంద్రబాబు నాయుడు గారు అలకేట్ చేసినప్పుడు బిల్లిరావు గారికి ఏం వేసిండ్రు, బిల్లిరావు గారు కోర్టులో పిటిషన్ ఏం వేసిండ్రు, ఇవన్నీ మనం తీసుకుంటే ఇంకొంచెం డీటెయిల్ గా డిస్కస్ చేయొచ్చు భరత్ గారు. కమింగ్ టు టుడేస్ ఇష్యూ, ఇలా సుప్రీంకోర్టు ఏం అడిగిందంటే 3 రోజులలో